హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా క్రిష్ అలా దొర్లుతున్నాడు. అక్కడ పెళ్ళి జరుగుతుంటే వీడేమో ఇక్కడ స్టేజ్ మీద గెంతుతున్నాడు. అస్సలు రావట్లేదు ఎంత పిలిచినా కూడా. అందుకే నేను ఎక్కువగా వీడియోస్ తీయలేదు. మేము ఇద్దరే కదా, ఒకరు వీడియోస్ తీస్తే ఒకరు కృష్ణ అయితే చూడాలి. అంతలోగా వాడికైతే ఆకలేస్తుందని నేనైతే మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చాను. ఇచ్చి కిందకి వెళ్ళి అన్ని రకాలు ఏటేటున్నాయి అన్నీ ఒక ప్లేట్లు అయితే తీసుకొచ్చాను తినిపించడానికి. మనం ఎంత బిజీగా ఉన్నా ఏంటున్నా సరే మన పిల్లలకి మనకి టైంగా పెట్టాలి కదా. నేనైతే ఫస్ట్ మా క్రిష్కి టైంకి పెట్టాలని చూస్తాను. వాడైతే చెప్తున్నాడు ఇది తినిపించు అది తినిపించు అని. వాడు ఏది చెప్తే అదే తినిపిస్తాను అనమాట. ఇంకోటి పెడతానంటే వద్దనేస్తున్నాడు. అలాగా అన్ని రకాలు తిన్నాడు. కొంచెం కొంచెం ఎక్కువగా తినలేదు. స్వీట్స్ ఐటమ్స్ అన్నీ తిన్నాడు. నెక్స్ట్ షాట్లో చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ పెట్టారు. ఇక్కడ అయితే ఒక దిక్కు మ్యారేజ్ అయితే జరుగుతుంది. మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చాను. వాళ్ళైతే వీడియో తీశారు. వీడియో తీయండి అని చెప్తే సరిగ్గా తాళి కట్టేసిన తర్వాత వీడియో అయితే తీశారు. మొత్తానికి పెళ్ళి అయితే జరిగిపోయింది. శివాని సంతోష్ మ్యారేజ్ అయితే ఫైనలీ కంప్లీటెడ్. అందరూ బ్లెస్సింగ్ ఇచ్చేయండి న్యూ కపుల్స్కి. హ్యాపీగా ఉండాలని లైఫ్లో అంతా. మ్యారేజ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని తంతులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా జరుగుతాయి. శనికల్లో చేశారు కదా పసుపు ముద్ద, అవన్నీకి పూజ చేశారు. దాని తర్వాత ఈ అక్షంతలు ఆడుకోవడం. లాస్ట్కి నేను వెళ్ళాను అనమాట చూడడానికి. అయినప్పటికీ అయిపోయింది. పెళ్లి కూతురే గెలిచినట్టుంది ఇక్కడైతే. ఆ తర్వాత నేను ఇక్కడ చూస్తుండగా ఎంతలోగా వెనకట్లో మా క్రిష్ ఉన్నాడని చెప్పాను కదా. మేము అటుపక్క చూస్తుండగా మా క్రిష్ ఎక్కడికి వెళ్ళిపోయాడో సడన్గా కనిపించలేదనమాట. ఫుల్ హార్ట్ అటాక్ వచ్చింది నాకైతే. ఎతికిసాను. చూసినప్పటికీ ఆ ముందుకి వెళ్ళి కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడైతే చిన్న చిన్న బాల్స్ అన్నీ ఉంటాయి కదా, దాంతోనైతే ఆడుకుంటున్నాడు. మా హస్బెండ్ అయితే కిందన మీదన అంతా ఎతికిసి వచ్చేసారు. అప్పుడు నేను ఫోన్ చేసి చెప్పాను లేదు ఇక్కడ ఉన్నాడు అంటే మళ్ళీ వచ్చారు. ఇక్కడైతే కొన్ని జరుగుతున్నాయి. పెళ్ళి కొడుకుదేమో పాదాలు పెడతారు కదా ప్లేట్ మీద, అదైతే పెళ్లి కూతురు లాగాలి. అలాగా 3 times 5 times ఇలాగ చేయించారు. అలాగే మళ్ళీ పెళ్లి కూతురు కూడా పెడుతుంది పాదాలు కాలు. అప్పుడు పెళ్లి కొడుకేమో తొయ్యాలి. ఇది లాగిస్తే గెలిచినట్టు, పెళ్లి కూతురు లాగపోతే ఓడిపోయినట్టు అనమాట. ఈ గేమ్స్ అన్నీ కూడా బాగుంటాయి కదా పెళ్ళన్నీ. నేనైతే అస్సలు వీడియో తీయడం కుదరలేదు. ఎంతో కొంచెం కొంచెం అలాగ వీడియో తీశాను. ఎందుకంటే నైట్ టైము మా క్రిష్ మా దగ్గర ఉన్నాడు కదా, అసలు వాడికి చూడాలా ఇటు వీడియోస్ తీయాలో అర్థం కాలేదు. ఇద్దరం పట్లాపోతున్నాం వాడికి. అసలు వాడైతే పరిగెడుతున్నాడు, సరిగ్గా ఉండట్లేదు ఒక దగ్గర. అందుకే నేను వాడితో బిజీ అయిపోయి పెళ్ళిలో అయితే సరిగ్గా వీడియోస్ ఏమీ తీయలేదు. దాని తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడం అవన్నీ కూడా జరిగాయి. చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే. నేను ఎంతకి తీసానో అంతకే వీడియోస్ పెట్టాను. నెక్స్ట్ అయితే భోజనాల దగ్గర ఏమైందని చూపిస్తాను. అంతే. ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేసి